ఇప్పుడేంటి గేదెలు కడతారా ఎట్లా అదా ఎగిరిద్దాం కాసేపు చూద్దాం బెనిఫిషియరీ కలెక్టర్ గారు నిలబడి వచ్చి ఎగరుందని పట్టరా సర్పంచ్ గారు మన ఎవరున్నారు ఎంపీటీసీలు మాస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ బాబు అదే 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 నేను అంటున్నా ఎక్కడ రాలేదు ఇంతవరకు చూసామని రండి ఎక్కువ మంది బీజేపీ ఉన్నారా మనకంటే కదా అంతే మరి 10 లక్షలు అంతే తెచ్చాం. ఈ సబ్జెక్ట్ కలెక్టర్ గారు రెండు మాట్లాడినట్టు ఈరోజు మన పల్నాడు జిల్లా డైనమిక్ కలెక్టర్ మా అరుణ్ బాబు గారి చేతుల మీదుగా చిలకూరుపేట నియోజకవర్గంలో గోకులం పథకం కింద రైతులకి సమానమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాల మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గోకులం పథకాన్ని రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే షెడ్లు నిర్మాణం చేసి వారికి ప్రభుత్వ పరంగా 90% గేదెలకి 70% గొర్రెలకి గొర్రెలు కోళ్ళు కదా కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకునేటువంటి దానికి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వ్యవసాయంతో పాటు కుటుంబం జరుపుకునేటువంటి దానికి వ్యవసాయ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 6 గేదెలు 7 గేదెలు 5 గేదెలు కొనుక్కొని ఈ పాలు ఉత్పత్తి చేసి కుటుంబం జరుపుకునేటువంటి వెసులుబాటు ఈ గోకులం షెడ్స్ ద్వారా కుటుంబాలకి ఆదాయ వనరులు పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి ఆదాయం మార్గాల్ని చూపెట్టడంతో పాటు ప్రతి కుటుంబానికి ఆదాయం పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు గారు ఆలోచన చేయటం జరిగింది. ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడి రాష్ట్రానికి ఉంటే ఏ విధంగా ప్రతి కుటుంబం ఆదాయం పెంచేటువంటి దానికి ప్రతి క్షణం ఆలోచించి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం అదృష్టం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని దీంతో పాటు ఎంఎస్ఎంఈ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ 12 రకాల స్కీమ్స్ ఉన్నాయి. 12 రకాల స్కీమ్స్ కూడా గత 2-3 రోజుల క్రితమే కలెక్టర్ గారు మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు రివ్యూ కూడా చేశారు. ఎంఎస్ఎంఈ ద్వారా కూడా 12 రకాల స్కీమ్స్ను కూడా ఎవరికి దేని పట్ల ఆసక్తి ఉందో తెలుసుకొని 12 రకాల స్కీముల పట్ల అవగాహన కూడా చేసుకొని బ్యాంకులు 10 లక్షల అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి. 10 లక్షల నుంచి 5 కోట్ల రూపాయల వరకు సబ్సిడీతో కూడినటువంటి పథకాలని సద్వినియోగం ఈ గోకులం షెడ్తో పాటు ఈ యొక్క ఎంఎస్ఎంఈ పథకాలను కూడా గ్రామాల్లో కూడా సద్వినియోగం చేసుకుంటే గ్రామాల అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా కూడా ఇంకా ముందుకు ఎదిగేటువంటి దానికి అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతాం. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నాదండ్ల మండలంలో ఈ క్యాటిల్ షెడ్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సుమారుగా 10 లక్షల విలువతోటి ఎన్ఆర్జీఎస్ హామీ పథకం కింద షెడ్స్ ఇవాళ ఓపెన్ చేసుకోవడం సంతోషం. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని
అభివృద్ధి చెందవలసిందిగా కోరుకుంటా ఉన్నాను.